వీళ్ళు అంటే ఓటేయమని అడిగినప్పుడు అయ్యా మా భూమి లేదంటే అయిపోయినాక ఇస్తానా అని ఆట మనకు భూములు వాయనా భూములు వాయనా మా ఆస్తి వాయనా భూములు వాయనా. అందరికీ ధన్యవాదాలు. భోజనం వచ్చిందాక అందరు కూడా భోజనం చేయండి. మా భూములు మా భూములు ప్రతి ఎకరాకు 500 గజాల స్థలాన్ని ప్లాట్లు వెంటనే 500 గజాల స్థలాన్ని ప్లాట్లు వెంటనే. ఇంతమంది పోలీసులు వస్తారు, ఇంతమంది దౌర్జన్యం చేస్తావు. ఇవాళ నేను ఒక్కళ్ళు వచ్చినా రేపు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల బృందం వస్తుంది, రేపు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు వస్తారు. మీకు మేము అండగా ఉంటామని చెప్పి చెప్పడానికి వచ్చినాం. మీరు ఇంకో నా బాధ అనిపించే అంశం ఏంటంటే ఇంత చైతన్యవంతులు మీ గ్రామాల్లో ఇంత రోడ్ల మీద ఉండి ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే పార్టీలు ఉండొచ్చు, దిక్కుమాల పార్టీలు, ఈ జెండాలు ఉండొచ్చు, దిక్కుమాల జెండాలు, కానీ పేదలకు అండగా ఉండకపోతే రేపు బిడ్డ మీరు సంగతి చెప్తారని చెప్పి నాయకులు హెచ్చరిస్తూ కోవిడ గ్రామంలో ఈ సమస్య పరిష్కారంలో మా వంతుగా మీకు అండగా ఉంటామని చెప్తూ నమస్కారం. బోర్లు ఎరగొల్లం పడినాయి, ఆయుధాలు పడినాయి, ఉలువలు పడినాయి, ఫలితాలు పడినాయి. మేము కష్టపడి రాళ్ళు బోర్లు మాకు లేకనే బాధ. హిమ్మతిగా వచ్చాడు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేను తీసుకెళ్తారు. మీరు పక్కకే వెళ్ళిపోతున్నాను, ఎన్నెన్ని దిక్కుల ఇట్లాంటి పేదల ఉసురు పోసుకుంటున్నాం, ఎట్లా కొట్లాడుతున్నామో, ఎట్లా భూముల్ని కాపాడుకుంటున్నామో నేను చూసిన. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారికి మర్యాదగా వాళ్ళ 300 గజాలు 400 గజాలతో పిలిచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, కోయల గుట్టలను గుంజుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇక నిజంగా నేను చూసుకోవాలనుకుంటే మా వాళ్ళతో మాట్లాడు, మా రైతులతో మాట్లాడు, మా పిల్లలతో మాట్లాడు, వాళ్ళకి ఏం చేస్తాం. పంపిన మొదటి కంటుంది అదేంటి 582, 583, 584, 588, 590 నంబర్ ఒకటి ఉంది సారు. ఆ పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, ఏమైనా మా సైన్లు లేకపోయే, మాకేం దొరకకపోయే, ఇది అన్యాయమా సారు అంటే మాకే మెరక మా పాపము మాకు తెలియదు. మేము 102 ఎకరాలు తీసుకున్నాము, 118లా. పొద్దున్న నుంచి ఆరోగ్యం బాగా లేకున్నా మన కోసం, మనందరి కోసం కోయడా భూబాధితుల సంఘాన్ని పరామర్శించడం కోసం వచ్చారు, సంఘీభావం తెలపడానికి వచ్చారు.
మనందరం కూడా కొద్దిగా టైం ఇచ్చి మనందరం నిమ్మడంగా కూర్చుంటే వారు మాట్లాడతారు. ఉన్న అధికారులకు అందరికీ మన నమస్కారాలు. మా ఊరికి న్యాయం జరగాలి. ఇదే పక్కకు పొరువులుగా పోయిన అధికారులు పోయిన వాళ్ళు పొరువులు ఇచ్చారు భూమి.